ప్రైజ్ అలాట్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ప్రతి ఒక్కరికి వారి కుటుంబ సభ్యులకు నా యొక్క హృదయపూర్వక శుభాభివందనాలు. సో ఎంత హీనునైనా కూడా అందలమెక్కించగల శక్తి సామర్థ్యం ఉన్న మహాదేవుడు అండి ప్రభు అయిన యేసుక్రీస్తు గారు. ఎందుకంటే ఆయన కృపావరమును బట్టి ఇప్పటికీ కూడా సజీవులుగా బ్రతికి ఉన్నామంటే కారణం దట్ ఈజ్ జీసస్. సో నా మట్టుకైతే నా దైవం కావచ్చు, నా ప్రాణం కావచ్చు, నా బ్రతుకు కావచ్చు ప్రభు అయిన యేసుక్రీస్తే. సో ఎందుకంటే నేను పడ్డ అగసాట్లు, నేను తాగిన జీవితం అంత అంధకారమైన జీవితం అండి. లోకానుసారమైన స్నేహితము, ఎదవలతో కూడా ఎన్నో రకాలుగా ఫ్రెండ్షిప్ చేసి వారి గుండా లాస్ అయిపోయి, ఇవాళ నా దేవుడు నన్ను ఒక మార్గంలో నడిపిస్తున్నాడు అంటే ఆయన నాకు మహా భాగ్యం కలిగించినట్టే. సో ఏదేమైనా కూడా ఇవాళ రాజమండ్రి రావడం జరిగింది. మధ్యలో చిన్న బ్రేక్ దొరికిందండి. ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆరాధించుకొనుటకు జస్ట్ ఒక 5 minutes ఒక చిన్న పాట పాడదాం అనిపించింది, పాడుతున్నాను. సో మీలో ఎవరికైనా కూడా లైక్ కనిపిస్తే ఇక ఇష్టం ఉన్నట్లయితే జస్ట్ చిన్న స్మాల్ లైక్ చేయండి. ప్రియ క్రైస్తవ జనాంగమా, క్రైస్తవం అనేది మతం కాదండి, మార్గం. దట్ ఈస్ ద వే. సో ఎందుకంటే నేనే మార్గము, సత్యము అన్న జీవము అన్న దేవుడు సాక్షాత్తు పరమాత్ముడు. సో ఆయన ఎప్పుడూ చెప్పాడు. ఓకే, చిన్న సాంగ్ పాడతానండి. ఈ సాంగ్లో చూడండి మీరు. శిరం మీద ముళ్ళ సాక్షిగా, కాచిన కన్నీళ్ళ సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా, యేసు నిన్ను పిలచుచున్నాడు, నీ కొరకే నిలచియున్నాడు. యేసు నిన్ను పిలచుచున్నాడు, నీ కొరకే నిలచియున్నాడు. సర్వపాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని, సర్వపాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని, మనుషులలో ఎవ్వరు బలికి పనికిరారని, పరమాత్ముడే బలి అయి తిరిగి లేవాలని, ఆర్య ఋషులు పలికిన వేద సత్యం. సర్వపాప పరిహరో రక్త ప్రోక్షణమవశ్యం, తద్రక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం. ఆర్య ఋషులు పలికిన వేద సత్యం క్రీస్తులోనే నెరవేరెనుగా. యేసే బలి అయిన పరమాత్మా, శిరం మీద ముళ్ళ సాక్షిగా, కాచిన కన్నీళ్ళ సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా, మహాదేవుడే ఇలకే దించి యజ్ఞ పశువుగా వధ పొందాలని, మహాదేవుడే ఇలకే దించి యజ్ఞ పశువుగా వధ పొందాలని, కాళ్ళలోన చేతులలో 3 మేకులుండాలని, శిరము పైన 7 ముళ్ళ గాయాలు పొందాలని, బ్రాహ్మణాలు పలికిన వేద సత్యం. చత్వారి సుగ్నత్రయో అస్య పాదాద్వి, శీర్షే సప్త అష్టాసో అస్య త్రిదాబద్ధో, వృషభో రోరవీత్ మహోదేవో మత్స్యాం ఆవివేశ్ ఇతి. బ్రాహ్మణాలు పలికిన వేద సత్యం క్రీస్తులోనే నెరవేరెనుగా. యేసే మరణించి గెలిచిన యజ్ఞ పురుషుడుగా, శిరం మీద ముళ్ళ సాక్షిగా, కాచిన కన్నీళ్ళ సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా, యేసు నిన్ను పిలచుచున్నాడు, నీ కొరకే నిలచియున్నాడు. యేసు నిన్ను పిలచుచున్నాడు, నీ కొరకే
నిలచియున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తుకి మహిమ ఘనత కలుగునగాక. ఎందుకంటే అండి, ఈ పాట పాడుటకు చాలా రోజులు ట్రై చేశాను. కానీ ఎందుకంటే సంస్కృతంలో ఉన్న ఈ వర్డ్స్ అవి పాడటానికి చాలా మినిమం ఒక 3 months దాకా పట్టిందంటే, డ్రైవర్ కాబట్టి డ్రైవింగ్ డ్యూటీ చేసుకుంటూ ఈ పాట పాడుకుంటూ రాసుకుంటూ అలాగా కొన్ని చాలా పాటలు ఉన్నాయి. సొంతంగా కూడా 2 పాటలు రాశానండి. సో ఏదేమైనా కూడా మీకు పాట నచ్చితే ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఒక చిన్న లైక్ చేయండి. ప్రైజ్ ద లార్డ్.